లింగరాజుపాలెం చిట్టి ముత్యాల బిర్యానీ చేయటం నేర్చుకుందాం. ఇది సుబ్బరాజు గారి ఊరు లింగరాజుపాలెం. వాళ్ళ రిలేషన్ వాళ్ళ పెద్దనాన్నగారు చిన్నాన్నగారు సంథింగ్ కనుమ రోజు అందరికీ ఇది వండి అందరికీ ఊరంతా ఇస్తారు. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ చికెన్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, చిల్లీ, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసెస్, కొత్తిమీర, పెరుగు, గీ, కారం నేనేమో 2 స్పూన్లు తీసుకున్నా. మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. పుదీనా ఏమో నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ మసాలా పౌడర్, బిర్యానీ మసాలా మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం. 1/2 స్పూన్ జీరా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్ వేయిస్తాం కదా, ఆ ఆయిల్ ఈ మ్యారినేట్ చేసే ఈ మిక్సింగ్లో వేయండి, ఈ మిక్చర్లో వేయండి. పెరుగు సరిపడినంత వేయండి. కొంచెం పసుపు, సాల్ట్ సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంతగా చూసుకొని వేసుకోండి. నేనైతే కొంచెమే చేస్తున్నాను, ఒక 300 గ్రామ్స్. అందువల్ల 1.5 స్పూన్ వేసాను. కొంచెం గీ, కొంచెం ఆయిల్, లెమన్ జ్యూస్ కొంచెం, 1/2 లెమన్ అయితే సరిపోతుంది. కొంచెమే కదా, 300 గ్రామ్సే కదా, 1 కిలో అలా అయితే 1 ఫుల్ లెమన్ వేయాలి. ఒక 2-3 స్పూన్స్ పెరుగు యాడ్ చేయండి. చిల్లీస్, కొరియాండర్, కొంచెం ఆయిల్, ఇది మొత్తం ఒకసారి బాగా కలపాలి. కొంచెం లెమన్ జ్యూస్, ఇప్పుడు దాన్ని మొత్తం బాగా గట్టిగా మసాజ్ చేస్తూ కలపండి. మీరు బాగా మ్యారినేట్ చేస్తేనే అది ఆ స్పైసెస్ అన్నీ ఆ చికెన్కి పట్టి బిర్యానీ టేస్టీగా ఉంటుంది. నేనైతే చేత్తోనే కలుపుతున్నాను. స్పూన్తో కలిపితే అంత త్వరగా మొత్తం అదంతా కలవదు. అందువల్ల చేత్తోనే కలుపుతున్నాను. బాగా మ్యారినేట్ చేయండి. ఆ స్పైసెస్, చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ చికెన్కి అన్నీ కలిసేలా పట్టాలి. మ్యారినేట్ ఒక 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది. మ్యారినేట్ చేస్తున్నారు కదా, ఈలోపు మనం ఒక 300 గ్రామ్సే కనుక ఒక 300 గ్రామ్స్ ఈక్వల్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2 అవర్స్ ఉంచితే బాగుంటుంది. ముందు రోజు నైటే అయితే చేసుకొని అంతా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుంది. లేదు టైం లేదంటే ఒక 2 అవర్స్ చాలు. బియ్యం ఆల్రెడీ కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. 2 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు రైస్ ఉడకడానికి బాయిల్ వాటర్ పెట్టుకుందాము. గ్రీన్ చిల్లీ, ఒక 2 గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర, స్పైసెస్ వేసుకోండి.
కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువగా అయితే స్పైసెస్ పిల్లలు తినలేరు. బ్రౌన్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. ఒకసారి సాల్ట్ వేసుకొని మీరు వాటర్ అంతా టేస్ట్ చేయాలి. అప్పుడు చాలా ఉప్పు ఎక్కువగా ఉంటే, నేనైతే కళ్ళుప్పు వేస్తున్నాను, ఉప్పు ఎక్కువగా ఉండాలి, వాటర్ అంతా సాల్టీ వాటర్ లాగా, అప్పుడైతే రైస్ కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ మనం తర్వాత యాడ్ చేయలేము కనుక. ఇప్పుడు మ్యారినేట్ చేసాం కదా, మ్యారినేట్ చేసిన చికెన్ని బిర్యానీ వండే అండీలో కొంచెం కింద నెయ్యి, ఫస్ట్ నెయ్యి వేసి దానిపైన మొత్తం ఇదంతా స్ప్రెడ్ చేయండి. పెరుగు చట్నీ కూడా ఆల్రెడీ రెడీ చేసుకుంటున్నాము. పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ రైస్ ఉడికేలోపు రైస్ బాగా బాయిల్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలపండి, హైలో పెట్టండి. ఒక 70% ఉడితే సరిపోతుంది. బాస్మతి బియ్యం కన్నా చిట్టి ముత్యాల బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కనుమ రోజు లింగరాజపాలెం నుంచి రాజులు అందరికీ, తెలిసిన వాళ్ళకి, కోలీగ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ వండి ఇది ఇస్తారు. మేము చిన్నప్పుడు తిన్నప్పుడైతే చాలా బాగుండేది, చాలా టేస్టీగా ఉండి అందరికీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాస్మతి బియ్యం వేరే టేస్ట్ ఉంటుంది, చిట్టి ముత్యాల బిర్యానీ చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాల్సింది, వాటర్ ఏమీ లేదు. చికెన్ మనం స్ప్రెడ్ చేస్తాం కదా బిర్యానీ వండే బౌల్లో, అప్పుడు ఈ వాటర్ కొంచెం తీసి వేడివేడిగా వేస్తే అది కొంచెం రైస్ త్వరగా చికెన్ కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు రైస్ అంతా స్ట్రైన్ చేసి ఆ చికెన్ మీద మొత్తం స్ప్రెడ్ చేయండి. ఈ ఎక్కువ చికెన్ 1 కిలో 2 కిలోస్ అయితే లేయర్లుగా వేసుకోవచ్చు. ఇది 300 గ్రామ్స్ చికెనే కనుక స్ప్రెడ్, దానిపైన రైస్ వేసి స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. కొంచెం వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఒక 2 స్పూన్లు వేయండి సరిపోతుంది. లేకపోతే డ్రైగా ఉంటుంది, అది మొత్తం కింద చికెన్ ఉడకాలి కదా, సరిపోదు. కొంచెం వాటర్ ఒక 2-3 స్పూన్లు వేస్తే త్వరగా ఉడుకుతుంది. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా కొంచెం వేయండి. ఇది కొంచెం సాఫ్రాన్ వాటర్, కొంచెం టేస్టీగా ఉంటుంది, కొంచెం పిల్లలు కలర్ఫుల్గానే ఉంటే తింటారు. కొంచెం పైన లెమన్ జ్యూస్, కొంచెం గీ వేసుకోవాలి. ఇప్పుడు టిష్యూ కవర్ చేద్దాం. ఫుల్గా కవర్ చేస్తే ఆ స్టీమ్ అంతా బయటకు వెళ్ళుకుంటూ ఉంటుంది, త్వరగా బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు ప్లేట్ కవర్ చేసి స్టవ్ ఆన్ చేయండి, దానిపైన వెయిట్ పెట్టుకుందాం. 15 మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో.